హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇంకా అవతార్ 3 ఫైర్ అండ్ యాష్ ట్రైలర్ అయితే మనకైతే రిలీజ్ అయిపోయింది. సో ట్రైలర్ అయితే మనకైతే బాగా అనిపించింది, నాకైతే మాత్రం గుడ్ అనిపించింది. సో ఇప్పుడు లాస్ట్ ప్రీవియస్ ఫిలిం వచ్చింది కదా, అవతార్ 2 వే ఆఫ్ వాటర్. దానికి ముందు వచ్చింది అవతార్ 1. సో అది ల్యాండ్లో ఉండే అవతార్ 1, నెక్స్ట్ వాటర్లో తీసుకొచ్చారు. ఇప్పుడు మనకి న్యూగా అక్కడ ఫైర్ తీసుకొస్తారని చెప్పొచ్చు. సో ఇంకా నాకు తెలిసి ఇంకా గాలిలో ఆకాశంలో కూడా తీసుకొచ్చేస్తారు. సో ఇది కంటిన్యూటీగా పోతుంది అనుకోవచ్చు. ఒక 5 లేదా 6 పార్ట్స్ వరకు వెళ్ళొచ్చు ఒక అంచనా అయితే పెట్టుకున్నానైతే నేను. సో ఇంకా వాళ్ళ విజన్ ఇంకెంతవరకు తీసుకెళ్తారో తెలియదు మనకి. కానీ ఇదైతే మాత్రం నాకు ట్రైలర్ కానీ బాగానే అనిపించింది. కానీ ఇంకొద్దిగా ఇంప్రూవ్మెంట్స్ ఉండుంటే బాగుండు అనిపించింది పర్సనల్గా నాకు. ఎందుకంటే ఇప్పుడు ప్రీవియస్ ఫిలిం మనం చూసాం కదా, ఇప్పుడు దాంట్లో ఇప్పుడు వే ఆఫ్ వాటర్ చూసుకుంటే ఆల్మోస్ట్ ఒక 3 గంటల సినిమా అది. మనకి 1 చూసినంత ఏం అనిపించలేదు అది. ఇప్పుడు గ్రాఫిక్స్ పరంగా బాగుంది కానీ కొద్దిగా సెకండ్ హాఫ్ దగ్గర కొద్దిగా మనకు బోర్ కొట్టింది. మెజారిటీ మనకి బోర్ కొట్టింది అది. ఏది వే ఆఫ్ వాటర్ 1 అంతా లేదు మనకి. 1 అంతా ఏం అనిపించలే. అఫ్కోర్స్ ఇంక దాని తర్వాత క్లైమాక్స్, యాక్షన్ సీక్వెన్స్ అవన్నీ బాగా అనిపించింది. కానీ ఆ మిడిల్‌లో మనకు బోర్ కొట్టింది అదొకటి. సో ఇప్పుడు ఈ పార్ట్ 3 ఆల్మోస్ట్ ఇంప్రూవ్‌మెంట్స్‌తోని వస్తారు ఇప్పుడు డైరెక్టర్ గారు. ఇప్పుడు జేమ్స్ కెమెరాన్ గారు కదా, వన్ ఆఫ్ ద బెస్ట్ డైరెక్టర్, మనకెంతో ఇష్టమైనటువంటి డైరెక్టర్. ఆయనకి తెలుసు ఇప్పుడు ఎట్లా అని. ఇప్పుడు ప్రీవియస్ ఫిలిం చూసినందుకు ఇప్పుడు ఆయన కూడా చూసుంటాడు. ఓహ్! ఇక్కడ మిస్టేక్స్ అవన్నీ చూసుంటాడు. సో ఇప్పుడు దాని ఇంప్రూవ్‌మెంట్స్‌తోని వస్తున్న ఫిలిం ఇది. యాంటిసిపేషన్ ఎక్కువుంది. ఫైర్ అండ్ యాష్ దీంట్లో. సో ఇప్పుడు చెప్పేదేంటంటే, ఈ ఇంప్రూవ్‌మెంట్స్‌తోని వచ్చినప్పుడు ట్రైలర్ చూస్తున్నప్పుడు మనకేమనిపించిందంటే, కొన్నివి మళ్ళీ రిపీట్ చేసినట్టు అనిపించింది. సో ఇప్పుడు మనకి ఏంటంటే, గెటప్స్ ఉన్నాయి కదా అవతలివి వాళ్ళవి. దాన్ని ఇంకొద్దిగా చేంజ్ చేసుంటే బాగుండేమో అనిపించింది. అఫ్‌కోర్స్ కొన్ని దీంట్లో చేంజ్ అయితే ఉంది గానీ, అంతేం కొత్తగా చేంజ్ అయినట్టు అనిపియట్లే ఎక్కడ కూడా. సో ఇంకా అనిమల్స్ కావచ్చు, ఇవైతే ఇంకా ఏమంతేం చేంజ్ కాలేవన్నట్టుంది. సో ఇంకా ఆ హెలికాప్టర్ షాట్స్ ఉన్నాయిగా, అది మనకు పార్ట్ 1లో మనం చూసాం. సో అవి మళ్ళీ సేమ్ దింపినట్టు ఉంది. సో ఇట్లాంటి రకరకాలవి మళ్ళీ మనకి రిపీట్ చేసినట్టుంది దీంట్లో. ఇప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంటే ఆల్రెడీ కనెక్ట్ అయ్యారు కదా ఆడియన్స్ దీంతోని, దాంతోనే కంటిన్యూ చేద్దాం అన్నట్టు ఒక విజన్ ఉన్నట్టుంది వాళ్ళది. సో మనమేంటంటే ఇంకా ఆల్రెడీ చూసేసాం కదా ఈ 2 పార్ట్‌లు. దీంట్లో కొద్దిగా ఏమన్నా కొద్దిగా చేంజెస్‌తోని వస్తే బాగుంటదని మనం. కానీ ఆల్రెడీ ఆడియన్స్ కనెక్ట్ అయ్యారు కాబట్టి దాంట్లో నుంచే వెళ్దాం అన్నట్టు ఉన్నట్టున్నారు. సో ఇప్పుడు నా ప్రకారం ఏంటంటే, ఇప్పుడు సెకండ్ పార్ట్ ఉన్నట్టు ఇది ఉండకూడదనేది. సో ఎందుకంటే కొద్దిగా బోర్ కొట్టింది సెకండ్ పార్ట్ అయితే. మనకి ఇది బోర్ కొట్టకుండా ఉండాలి. ఇంకా దీన్ని ఇంప్రూవ్‌మెంట్స్‌తోని రావాలంటే కొత్తగా చూపించాలి. కానీ ట్రైలర్‌లో ఆల్మోస్ట్ అన్నీ కొత్తగానే ఉంది గానీ, ఎక్కడో మనం రిపిటేటివ్ అయినట్టుంది. సో ఎనీహౌ ఇప్పుడు మొత్తంగా చూస్తుంటే ట్రైలర్ మనకైతే బాగా అనిపిస్తుందని చెప్పొచ్చు. సో ఇంక డిసెంబర్ 19థ్ వస్తామని అయితే చెప్పారు కానీ, వాళ్ళు చెప్పిన డేట్‌కి వచ్చేస్తారులెండి. ఇప్పుడు హాలీవుడ్ మూవీస్ అంటే ఆల్మోస్ట్ చెప్పిన డేట్‌కే వచ్చేస్తున్నారు. సో ఇక్కడే మన ఇండియాలోనే కొన్ని మూవీస్ అట్లా పోస్ట్‌పోన్ అయితుంటది. వెరైటీ ఆఫ్ రీజన్స్. వాళ్ళైతే చెప్పిన డేట్‌కే వస్తారు. సో ఇంక ఈ ఇంప్రూవ్‌మెంట్ చేసుకొని ఇప్పుడు నెక్స్ట్ ఎలా ఉండబోతున్నాయనేది మనకొక గ్యారంటీ అయితే వస్తుంది. సో ఇంకా రిలీజ్ ట్రైలర్ కూడా ఉంటుంది. అంటే ఫైనల్ ట్రైలర్ అది కూడా ఉండబోతుంది. ఇంకా దాని మీద అంచనా అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది మనం. సో ఇంకా రిలీజ్ అయిన తర్వాత ఇంక విధ్వంసం ఉండబోతుంది. ఎందుకంటే హాలీవుడ్‌లో ఇప్పుడు ఇండియాలో రిలీజ్ అయ్యేటువంటి సినిమాలో మనకి అవతార్‌కి ప్రిఫరెన్సెస్ ఎక్కువ ఇస్తాం మనం. ఎందుకంటే బికాజ్ ఆఫ్ డైరెక్టర్ ఓన్లీ. ఇప్పుడు ఆయన ప్రీవియస్ ఫిల్మ్స్ మనం ఎన్నో చూసాం. 'టైటానిక్' ఉండొచ్చు, ఇంకా 'అవతార్ ఇండియా' ఎక్సెట్రా. ఆయన ఆ ఫిల్మోగ్రఫీ ఎట్లుంటది, ఆయన గ్రాండర్ తీసుకొస్తారు ఎప్పుడు సెట్‌లో. సో మనం ఫ్యాన్స్ ఏమది 'అవతార్' ఫస్ట్ పార్ట్‌కే. సెకండ్ పార్ట్ చూసి ఎవరు ఫ్యాన్స్ కాలేదు. ఫస్ట్ పార్ట్ నుంచే ఫ్యాన్స్ అయ్యారు దీనికైతే చెప్పాలంటే. సో ఇప్పుడు ఈ విషయంలోని ఇప్పుడు 'అవతార్‌కి' పార్ట్ 3 కూడా ఎదురు చూపులొచ్చింది దీనికి. 'అవతార్' పార్ట్ 1 దీనికి. సో విధ్వంసం సృష్టించింది కదా! సో ఎక్కువ కలెక్షన్సే కొట్టింది. ఓవర్‌సీస్‌లో మాత్రం ఇది ఇంకా పార్ట్ 3 విధ్వంసం ఎక్కువ చేస్తదిలెండి. సో ఇండియాలో మనకు కొట్టాలంటే, సో ఇంకొద్దిగా హైప్ పెట్టుకుంటే బావుంటదనిపిస్తది. ఇప్పుడు 'అవతార్ 3'కి ఇప్పుడు ఎట్లాగోనో 'అవతార్ 3' అయితే అందరూ చూస్తారు. అట్లా కాదు గానీ,
సో, కావాల్సినంత ఎక్సైట్‌మెంట్ ఇంకొద్దిగా పెరిగిస్తే బావుంటదనిపిస్తుంది నా ప్రకారంగా. సో, ఇంకా రిలీజ్ అయ్యే ముందు చూసుకుంటారనుకుంటున్నా. సో, ఇంకా హైప్ అంటే ఇప్పుడు మనకి బేసికల్లీ ఇప్పుడు ఇండియాలో ఎట్లంటే ట్రైలర్ లాంచ్ ఈవెంట్లు ఇట్లాంటివి పెట్టుకుంటారు కానీ వాళ్ళు అట్లా ఒకటి ఇక్కడ పెట్టలేరు వాళ్ళు. వాళ్ళు అక్కడ పెట్టుకుంటారు కానీ ఇక్కడ పెట్టలేరు. వాళ్ళు ఏం చేస్తుందంటే కొద్ది గ్లింప్స్‌లు ఇట్లాంటి వాటిలోనే ట్రైలర్‌లోనే మనకైతే ఎక్కువగా అట్రాక్ట్ అయితే చేయాల్సుంటది. సో, దీంట్లో అయితే మాక్సిమం చేశారు. ఇంకా మనకి ఫైనల్ ట్రైలర్ వస్తది. ఇప్పుడు దాంట్లో ఎట్లా ఉండబోతున్నాయో దాని ప్రకారంగా. సో, కంటిన్యూ అయితే చేస్తారని చెప్పొచ్చు. సో, ఇది ఇంకా నా అంచనా ప్రకారం 'అవతార్ 3' కూడా మనకి భారీగానే కలెక్షన్స్ రాబోతున్నాయనిపిస్తుంది ఇండియాలో. సో, ఇంక చూడాల్సుంటది. సో, 'అవతార్ 1'ని 2 ఏం బీట్ చేయలేకపోయింది కలెక్షన్స్ ప్రకారంగా చూసుకుంటే. 1ని కొట్టలేకపోయింది గానీ, ఈ 3కున్న మేజర్ కంటెంట్ ఏదైతే ఉందో కొడతదా లేదా అన్న ఒక డౌట్ ఇప్పటికి ఉంది నాకి. సో, ఇంకా రిలీజ్ అయిన తర్వాత చూద్దాం. ఇంకా ఫైనల్ ట్రైలర్ వచ్చిన తర్వాత మనం ఈ ఫిల్మ్ గురించైతే మాట్లాడుకుందాం. సో, ఇంక అప్పటి వరకు ఇంకా నెక్స్ట్ ఇంక మనకి 'కింగ్డమ్' సినిమా ఉంది తెలుగులో. సో, ఎక్స్‌పెక్టేషన్స్ ఎక్కువుంది కాబట్టి ఇంకా ఆ వీడియో వస్తుంది ఎల్లుండి. సో, ఇంకా అది గాయ్స్. సో, మీరైతే ఇంకా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టేసుకొని నా ఛానల్‌ని సపోర్ట్ వస్తుంది ఇంకా రావాలని కోరుకుంటూ ఇది వాటి వీడియో. సో, ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు మీతో క్యాచ్ అప్ కూడా ఉంటుంది. సో, మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్. బాయ్.